బ్రేకింగ్ లో చూస్తున్నాం. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుంది. రేపటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో అనేక చోట వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్లయితే అసాధారణ వర్షాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు పడే అవకాశం ఉన్నంత బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు కూడా రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. రేపటికి వాయుగుండంగా బలపడుతుందని కొన్ని వాతావరణ మోడల్స్ అంచనా వేశాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇక ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్లయితే అసాధారణ వర్షాలు పశ్చిమ గోదావరి, ఏలూరు, నెల్లూరు, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, తిరుపతి, అల్లూరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వరదలు సైతం రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, ఏం జరుగుతోంది? ఓవరాల్గా వాతావరణ శాఖ వేసిన అంచనాలని ఎలా చూడొచ్చు? ప్రస్తుతానికి ఎటువంటి అంచనాలు చెప్తోంది? వరుస అల్పపీడనాల నేపథ్యంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంతో పాటు తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాల కారణంగా అయితే ఈ యొక్క ప్రస్తుత అనుకూల పరిస్థితులు అయితే ఉండడంతో అయితే దాదాపు ఎక్కడికక్కడైతే వర్షాలు కురవడం, దానికి సంబంధించి ఈ యొక్క నదీ ప్రవాహాన్ని అత్యధికంగా రావడంతో అయితే రోడ్లన్నీ జలమయం అయ్యే ప్రభావం ఉంటుందనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ఈ యొక్క మనకి వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. రాబోయే మరొక 6 రోజుల వరకు కూడా ఇదే విధంగా వర్షాలు ఉండడంతో అయితే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, అల్లూరి, పల్నాడు, రాయలసీమ, ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అయితే రోడ్లన్నీ కూడా ఈ వర్షాలు ప్రస్తుతం ఇప్పటికే గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే రోడ్లన్నీ ఒక సముద్రం వల్లే తలపించడం అయితే కనిపిస్తుంది. రాబోయే 18వ తారీఖున అయితే మరో అల్పపీడనం కూడా వస్తుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి మరోపక్క ఏంటంటే పోర్టులు, ప్రధాన పోర్టులు ఏవైతే ఉన్నాయో విశాఖ, గన్నవరం, అలానే కాకినాడ, మచిలీపట్నం, నిజామాపట్నం పోర్టులు అయితే ప్రస్తుతం 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేయడంతో ఎవరు కూడా పోర్టుకి సంబంధించి వేటగారులు కావచ్చు, మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళొద్దని చెప్పేసి, అలానే సముద్ర పరిసర ప్రాంతాలకైతే వెళ్ళొద్దనే విషయాన్ని కూడా ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. లోతట్టు ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్న విధంగా అయితే ఇక్కడ అధికారులు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు 11 గంటలకైతే ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దాదాపు మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో పాటు అధికారులతో అయితే దీనిపైన సమీక్ష నిర్వహించే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ అల్పపీడన ధోరణి వల్ల ఏపీలో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో తెలుగు రాష్ట్రాల్లో మరింత భారీ వర్షాలు కురుస్తాయనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా అల్లూరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ ఈ యొక్క జనజీవనం కూడా స్తంభించిపోయే విధంగా అయితే ఈ యొక్క రోడ్లన్నీ కూడా వాటర్ తో నిండిపోవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. నిన్న సాయంత్రం అయితే ఒక విషాదకర స్థాయిలో అనుకునే విధంగా చింతపల్లి, అల్లూరి ఏజెన్సీ చింతపల్లి ప్రాంతంలో తన యొక్క కుమార్తెకు ఆరోగ్యం బాగోలేకపోతే బయటకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో 4 కిలోమీటర్ల మేర నడుచుకొని వర్షంలో తడుచుకుంటూ తన బిడ్డని ఆపు సోపాలు పడుతూ కూడా తన బిడ్డను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడానికి అయితే ప్రయత్నం చేసే దుస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ వర్షాల వల్ల ప్రజలంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇదే విధంగా ఈ ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా అయితే ఏవైనా చేయొచ్చనే ఉద్దేశంతో అధికారులు కూడా మరింత
అప్రమత్తం అవుతూ ఎక్కడికక్కడ ఈ నీటి ప్రవాహానికి సంబంధించి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే తాటిపూడి జలాశయం కావచ్చు, గంభీరం జలాశయం కావచ్చు, నదీ ప్రవాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర పరిసర ప్రాంతం మొత్తం కూడా జలమయం అవుతూ మొత్తం పరవళ్ళు గంగతో పరవళ్ళు తొక్కే విధంగా ఏ విధంగా ఉంటాయి అన్ని నదులు కూడా అదే విధంగా ఉండడంతో ఈ యొక్క రిజర్వాయర్లు కూడా జలకళ్ళతో కలకల్లాడడం అయితే కనిపిస్తూ ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.